మా నాయకుడి మీద పంచులేస్తున్నారు. మళ్ళీ మేము కౌంటర్ ఇస్తే ఇంటికెళ్ళి బోర్మని ఏడుస్తారని అంటున్నారు వైసీపీ నాయకురాలు నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం. మహానాడు తమాషాలు చూసారా? దాని పేరు స్త్రీ శక్తి అంట. ఒక స్త్రీకి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటనేది మీరు పెట్టినటువంటి రికార్డింగ్ డాన్సులను బట్టి అర్థమైపోతుంది కదా. ఏంటి మహానాడులో రికార్డింగ్ డాన్సులు పెట్టారా? అవ్వా, ఇది ఎక్కడ సోద్యం అండి బాబు. మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. మహానాడులో లీడర్ల పెర్ఫార్మెన్స్ ఎలాగుందో చెప్పండి. అక్కడ జరిగినటువంటి మీ పర్ఫార్మెన్స్లు చూసి మీ తండ్రి కొడుకులకి ఇవ్వాలా భాస్కర్ అవార్డు గానీ ఇంకా అంతకన్నా బెటర్ అవార్డులు ఏమన్నా ఉంటే. ఇప్పటికే గోల్డెన్ అవార్డులు వచ్చేయండి వాళ్ళకి. మహానాడు ఏందయ్యా అంటే 4 తిట్లు, 4 బూతులు, 4 విమర్శలు, 4 నిందలు. ఇట్లే కాదండి, మీ పార్టీని నాయకుల్ని సవాల్ కూడా చేశారు. చర్చకు నేను సిద్ధం అని మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు. మరి వెళ్తారా చర్చికి? ఎవరు వెళ్తారు? మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కదా అయ్యారు. అవును. మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే వస్తారు. చేతనైతే వాళ్ళతో చర్చల్లో కూర్చోండి. మీరు ఏంటి ఎమ్మెల్యేతో చర్చించాలా? అలా ఓకలో ఈకలాగా తీసి పారేస్తారేటండి. ఎలా కనిపిస్తాడు లోకేష్ బాబు మీ కంటికి? ఎన్టీ రామారావు గారు చేసినవి చెప్పుకోవడం కాదు సార్. లోకేష్ బాబు గారు, మీ నాన్నగారు తెచ్చినటువంటి ఒక్క పథకం చెప్పండి తక్కువని. తక్కువ చెప్పాలంటే కష్టం మేడం. కనీసం 2 రోజులన్నా టైం ఇవ్వండి. ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని పేర్లు మార్చేస్తున్నారు. అవునండి, ఏటేటో మాట్లాడుతున్నారు. మా నాయకుడికి జోలికి వస్తే మేము కూడా అనగలం. అనండి మరి. మేమంటే మీరు లబోదిబోమని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. అలాగా మీరు పంచులు వేయగలరా? మీకన్నా బ్రహ్మాండంగా మంచి డైలాగులు చెప్పగలం. ఎందుకులేండి, మీరేమన్నా అంటే వాళ్ళు ఇంటికెళ్ళి ఏడుతూ కూకుంటే బాగోదు. లాస్ట్ పంచ్ అంటే కిక్కు ఏరా అన్నట్టు మీరు సినిమా డైలాగులు, మీ మామగారు బాలకృష్ణ డైలాగులు చెప్పినంత ఈజీ కాదు సార్ పరిపాలన చేయడం అనేది. పరిపాలన ఏముందిలేండి, 3 పంచ్ డైలాగులు 4 సినిమా డైలాగులు చెప్తే కార్యకర్తలు చప్పట్లు కొడతారు. ఇంకా అంతకంటే ఏంటి కావాలి?